నమస్తే. పౌరుల నుండి ముక్కుపిండి పన్ను వసూలు చేసే ప్రభుత్వం రాజకీయ పార్టీలకు మాత్రం పన్ను నుంచి మినహాయింపించింది. ఇట్లా మినహాయించడం నిజంగానే మంచిదా? రాజకీయ పార్టీలకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? మినహాయింపు ఇవ్వడం పట్ల ప్రజల్లోనూ అటు సమాజానికి ఏ రకమైన మేలు జరగబోతున్నది? వీటి వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్టు అనలిస్టు నగేష్ కుమార్ గారు, సామాజికవేత్త కటారి శ్రీనివాసరావు గారు, ఇద్దరికి నమస్తే అండి. ముందుగా శ్రీనివాసరావు గారు, రాజకీయ పార్టీలకు పన్ను పరిధి నుంచి మినహాయించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటంటే కొత్తగా నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా పన్ను నుంచి మినహాయింపు కాదు, మామూలుగా రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయం అది విరాళాల రూపంలోనే వస్తారు. రాజకీయ పార్టీలు ఇది ఒక వ్యాపార సంస్థ కాదు, ఇది కాదు. రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయం విరాళాల రూపంలో వస్తుంది. ఆ రాజకీయ పార్టీల ఉద్దేశం అంటే మనం కాసేపు జరుగుతున్న దాన్ని కళ్ళు చెవులు మనం మూసుకొని మాట్లాడుకోదలుచుకుంటే రాజకీయ పార్టీల ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల నుంచి ప్రజలకి మంచి చెడు తెలియజేసి ఓటు వాళ్ళ నుంచి తీసుకొని అధికారంలోకి వచ్చి సేవ చేయటం, అధికారంలో రాకపోయినా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం, ఇది ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఆ రోజుల్లో ఇది వాళ్ళ కొత్తగా పెట్టిందేం కాదు. రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయానికి సంబంధించి పన్ను లేదు అసలు. వాటికి అది కంప్లీట్గా అది మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటారు, దాని కింద పనిచేస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కూడా పెద్దగా ఉండదు. ఊరిక ఎగ్జంప్షన్స్ ఎక్కడ ఇస్తున్నారు అనేది ఐటీ యాక్ట్లో పెట్టుకున్నారు తప్పితే వాస్తవంగా మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద పనిచేస్తాయి. అయితే నిజంగా ఆ రూపంలో జరుగుతున్నదా? అసలు పార్టీలకు వస్తున్న నిధులు ఎంత? పార్టీలు వాళ్ళ అకౌంట్లో చూపిస్తున్నది ఎంత? అంటే ఎన్నికల సంఘానికి వాళ్ళు సబ్మిట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘానికి ఇదిగో మాకు ఇంత విరాళాల రూపంలో ఇంత వచ్చింది, లేదంటే హుండీ విరాళాలు అంటారు, హుండీ విరాళాల రూపంలో ఎంత వచ్చింది అని చెప్పి చూపించాలి. ఆ చూపిస్తున్నదే నిజంగా వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బా? వాస్తవానికి పార్టీలకి నిజాయితీగా పార్టీలు పనిచేయాలి అంటే ఒక సీరియస్ పొలిటికల్ పార్టీస్, మనకి ఏదో ఆషామాషిగా దాదాపు కొన్ని వందల పార్టీలు కనీసం ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఇది నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేయడానికి ఉపయోగపడుతుంది కూడా చర్చలు జరుగుతాయి. అలాంటి పార్టీలు పక్కకు పెడితే సీరియస్ పొలిటికల్ పార్టీస్ ఒక 100 ఎన్నో ఉంటాయి అనుకుందాం అనుకోండి దేశంలో సుమారుగా. ఈ 100 పార్టీలు ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ ఎన్నికల్లో పోటీలు చేస్తూ ఉంటాయి, ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటాయి, ఫలితాలు వస్తాయి రావు, అది వేరే విషయం. కానీ ఈ పార్టీలు వాటి కార్యాలయాలు నిర్వహించుకోవడానికి కానీ, కరస్పాండెన్స్ ఒక చోట నుంచి ఒక చోటకి ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, నాయకుల ప్రయాణాలకు కానీ, శిక్షణకు కానీ, సాహిత్యం కోసం కానీ వీటన్నిటికీ చాలా నిధులు అవసరం అవుతాయి. వాస్తవంగా నిధులు అవసరం అవుతాయి. ఆ మేరకు ప్రజల నుంచి కానీ కంపెనీల నుంచి కానీ విరాళాలు సేకరించవచ్చు. ఆ సేకరించిన విరాళాలు ఒక పద్ధతిగా ఖర్చు పెట్టుకొని ఆ లెక్కలు ఆడిటెడ్ రిపోర్టు వాళ్ళు ఎన్నికల సంఘానికి ఇవ్వాలి, ఐటీకి కూడా సబ్మిట్ చేయాలి. అయితే నిజంగా పార్టీలు ఖర్చు పెడుతున్న డబ్బు ఇదేనా? పార్టీలకి వాస్తవం ఇదే జరుగుతున్నట్టుగా అయితే పార్టీలకి మినహాయింపు ఇవ్వటం ఏం పెద్ద మనం అభ్యంతరం పెట్టక్కర్లా. పార్టీలు ఏదో సొంత ఆస్తులు కాదుగా. పార్టీలు ఒకసారి జనంలోకి వచ్చినాయంటే ప్రజల కోసం వచ్చినాయని అర్థం, మీనింగ్ అది. ఇవాళ ప్రజల కోసం పనిచేయట్లేదు, వేరే చర్చ. అంటే మన సమస్య ఒకటైతే పరిష్కారం ఒకటి ఎత్తకూడదు. దీన్ని బాగు చేయటం ఎట్లా అన్నది మొట్టమొదటి అంశం. పార్టీలు నిజంగా ప్రజల కోసం పనిచేయటం, వాళ్ళకు వచ్చిన విరాళాలని లేదు వాళ్ళు చూపిస్తున్నాయి కాకుండా దొంగచాటుకు ఖర్చు పెడుతున్న విరాళాలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా ఓట్లు కొనడానికో తాగబోయించడానికో జనాన్ని తరలించడానికో కాకుండా ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి, ప్రజల జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు కనుక వాళ్ళు ఖర్చు పెడుతున్నట్టయితే మనం అభ్యంతరం పెట్టక్కర్లేదు. కానీ జరుగుతున్నది ఏమిటంటే ఉదాహరణకి జాతీయ పార్టీలు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయనుకుందాం, వాళ్ళ ఆదాయంలో 90% ఆ చూపిస్తున్న కొద్ది ఆదాయంలోనే ఒక 500-600 కోట్లు చూపిస్తున్నారు అనుకోండి. ఈ 500-600 కోట్లలో 90% మాకు ఎవరిచ్చారో తెలియదు, గుప్త విరాళాలు అంటారు. అంటే ఆ వస్తున్న 90% డబ్బులు కూడా బ్లాక్ మనీని, రకరకాల రూపాయలు వస్తున్న బ్లాక్ మనీ. అసలు వాళ్ళు పెడుతున్న ఖర్చు దానికి 10 రెట్లు. ఈ అకౌంట్లో చూపిస్తున్న దానిలో కూడా 90% ఎవరిచ్చారో చెప్పరు. అసలు అకౌంట్లో చూపించకుండా పెట్టేది వేల కోట్ల ఖర్చు ఉంటుంది. మనం ఎన్నికలప్పుడు కనుక చూసిన ఈ విషయం వాళ్ళకి తెలుసు కదా, ఏ పార్టీకి ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్న విషయం వీళ్ళకి తెలుసు కదా, ఓపెన్ సీక్రెట్ కదా. అయితే ఆ పేరుతో అన్నింటినీ మనం కొట్టేయటం సాధ్యం కాదు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసే పార్టీలు ఉన్నప్పుడు వాటికి విరాళాలు ప్రజల నుంచే రావాలి. పార్టీలు ఆస్తులు కాదు, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. జనం కోసం పనిచేస్తున్నప్పుడు పన్ను కట్టడం అనేది వాస్తవంగా సాధ్యం కాదు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డబ్బుకి ఏమవుతుందంటే వాళ్ళు లెక్కలో చూపించిన డబ్బు కూడా ఎలా ఖర్చు పెట్టాలి అన్న దాని మీద నియమాలు లేవు. నేను మనిషికి 200 ఇచ్చి తరలించానని చూపించుకున్నా కూడా అడిగేవాళ్ళు లేడు. ఒక సభకు తరలించాను, లేదు జనానికి తాగిపోయించాను, బిర్యానీ పెట్టి మందు పోసాను కూడా లెక్క. పార్టీలకు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? నేనేమన్నంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి వస్తున్న విరాళాలని నిజంగా ప్రజల చైతన్యానికి, పార్టీల
నిజాయితీ అయిన ఖర్చుగా కనుక ఖర్చు పెట్టినైతే మనం సమర్థించవచ్చు. కానీ ఇప్పుడు అది జరగట్లా. నేనేం కోరుకుంటానంటే పార్టీలకి పన్ను వెయిటింగ్ కంటే ముందు ఆ నిధులు ఎలా ఖర్చు పెట్టాలో కనీస నియమ నిబంధనలు లేకపోవడం దారుణం. పార్టీలకు వస్తే నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఖర్చుదాం సార్ నాగేష్ గారు. అసలు పన్ను రాయితీ ఎందుకు వేయాలి, ట్యాక్స్ మినహాయింపు ఎందుకు వాళ్ళకు? అంటే ఇప్పుడు 1961లో ఈ లా తీసుకొచ్చారు, పొలిటికల్ పార్టీస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదని. అప్పుడు ఏమనుకున్నారు, ఈ పొలిటికల్ పార్టీ ప్రజాసేవ చేస్తున్నాయి, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనుకున్నారు. బట్ అప్పటికి ఇప్పటికి చాలా పరిస్థితులు మారిపోయి, రెండు విధాలుగా మారిపోయి. ఒకటేమో 61లో జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగుంది, అధికారం డబ్బు, అధికారం ఏమో డబ్బు వెనకాల పరిగెడుతుంది, డబ్బు ఏమో అధికారం వెనకాల పరిగెడుతుంది. ఇది రెండు ఏంటంటే ఒక బొడ్డుతాడు లాంటి ఒక వీళ్ళిద్దరికి అనుబంధం ఉందన్నమాట. సో రెండోది ఏమిటి, అసలు ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుందో అనేది దీంతో సంబంధం లేదు. పార్టీకి ఎన్ని ఫండ్స్ వస్తాయి, పార్టీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2004 నుంచి 2011 దాకాను కాంగ్రెస్ పార్టీ 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. సో మనం ఈ 6 గురించి మాట్లాడాలి. మిగతావన్నీ రీజనల్ పార్టీస్ 2000 కోట్లు వచ్చాయి. బీజేపీకి ఏమో ఒక 990 కోట్లు ఎంత వచ్చాయి. ఇది 3 రకాలుగా వస్తుంది. కూడా కూపన్స్ అమ్ముతారంటే పార్టీ వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఫీ, ఇది రెండోదేమో డొనేషన్స్, మూడోదేమో ఇంకేదేదో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ కూడా వస్తాయి. అది వేరే సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఒక జనరల్ ఎలక్షన్ అయింది అనుకోండి, 2014లోని 900 కోట్లు ఖర్చు పెట్టారా అది బీజేపీ వాళ్ళు. అంచనాలు ఎంత ఉన్నాయంటే 24,000 కోట్లు ఖర్చు పెట్టారని. 24,000 కోట్లు, 545 కాన్స్టిట్యుయెన్సీలో 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి లెక్కపత్రం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు చెప్పాలా లేదా అనేది కాదు. ఫస్ట్ థింగ్ ఏమిటంటే ట్యాక్స్డ్ మనీ వీళ్ళకి వెళ్ళిందే లేదా. ఎక్కడో అక్కడ దీనికి ట్యాక్స్ కావాలి కదా. సరే పొలిటికల్ పార్టీ చెప్పచ్చు, మాకు మళ్ళీ మీరు ట్యాక్స్ వేస్తే అట్లాగా వైట్ మనీ వచ్చింది, దాన్ని మళ్ళీ మీరు ట్యాక్స్ వేస్తే కదా. కానీ ఇక్కడ ఏమిటి, బ్లాక్ మనీ వస్తున్నది. బ్లాక్ మనీ ఎలాగ వస్తున్నది అంటే 20,000 లోపున ఏదైనా మీరు విరాళాలు ఏమైనా ఇస్తే దానికి మీరు లెక్కలు చెప్పక్కర్లేదు. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అంతా విరాళాలంతా 20,000 రూపాయలే తీసుకొస్తారు. 19,999 తీసుకుంటారు, 19,990. సో దానికి లెక్క చెప్పక్కర్లే. కానీ ఇదేమో మనం ఇన్పుట్ గురించి మాట్లాడతాం. అవుట్పుట్ గురించి అవుట్పుట్ ఏంటంటే ఖర్చు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ ఖర్చుకి మీరు లెక్క చెప్పాలి, ఆడిట్ చేయాలి, ఆడిట్ చేసి ప్రజెంట్ చేయాలి. ఏ పొలిటికల్ పార్టీ ఆడిట్ చేసి ఎలక్షన్ కమిషన్ చెప్పటలేదు. సో దీంతో ఏమవుతున్నది, ఇప్పుడు లెక్క చూపిస్తున్నారంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఏమో ఒక లెక్క చూపిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్కి ఏంటి మొత్తం ఒక A to Z లెక్కలన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు ఏమి ట్యాక్స్ వేయరు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే 20,000 పైన విరాళాలే చూపిస్తున్నారు. సో ఇప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్కి 60% 20,000 వస్తున్నది. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తారు, బేసిక్ క్వశ్చన్. తర్వాత రాజకీయ పార్టీలకే ఎందుకు ఇవ్వాలి? నాకు డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్పింది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఏదైతే ప్రజలకు వర్తిస్తుందో పొలిటికల్ పార్టీస్ కూడా వర్తించాలి. సో ఇప్పుడు వాళ్ళు పొలిటికల్ పార్టీ తన పని చేస్తున్నాయా అంటే ఒక డెమోక్రసీ తీసుకెళ్తున్నాయి, ముందు తీసుకెళ్తున్నాయి. కానీ మీరు పార్లమెంట్లో చూస్తే మన పార్లమెంట్ ఒకరోజు జరగలేదు. సో ఇప్పుడు వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ ఎగ్జామ్షన్ ఎందుకు? ఎలక్షన్స్ వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క క్యాండిడేటు ఒక అన్ని రూల్స్ని ఫ్లౌట్ చేస్తున్నాడు. ఏది బ్యానర్ మీద ఎంత ఖర్చు పెట్టాలి, ఒక బ్యానర్ 1,000 రూపాయలు అయితే 10 రూపాయలు చూపిస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ లెక్క వేయలేకపోతున్నారు. ఇప్పుడు మీడియా ఉంది, మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, పెయిడ్ న్యూస్ రాసుకుంటున్నారు. సో ఈ లెక్కలన్నీ తప్పు చూస్తున్నారు. సో ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించిన వాళ్ళకి లెక్కలైనా సరిగ్గా చూపించాలి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అయినా కట్టాలి. ప్రజల మీద ఇప్పుడు మీరేం చెప్పారు, 2,50,000 రూపాయల కన్నా పైన బ్యాంక్లో వేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మిమ్మల్ని వెంటబడతారన్నారు. సో సేమ్ రూల్ షుడ్ అప్లై టు పొలిటికల్ పార్టీస్. ఎందుకైతే వాళ్ళు మన ఏ ఆశయాలతోటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మినహాయింపించారు, ఆ ఆశయాలు పూర్తి చేయటం లేదు. శ్రీనివాసరావు గారు, అదే ఇప్పుడు ఇందాక మీరు పార్టీలకి ఎందుకు ఇవ్వాలి, మినహాయింపవాలని దానికి వస్తే వాస్తవానికి పార్టీలు అంటే అర్థం ఏమిటంటే మనం సాధారణ పరిభాషలో తీసుకున్నట్టుగైతే పార్టీలు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి నంబర్ 1 నిరంతరం నిజమైనటువంటి ప్రజా సమస్యలు మనం సృష్టించినటువంటి సమస్యలు కాదు, అంటే రాజకీయ కక్షలతో కూడా కాదు,
ఇదిగో ప్రజలు ఈ అవస్థను ఎదుర్కొంటున్నారు, ప్రజలకి అసౌకర్యం ఉంది, లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 70 ఏళ్ళుగా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు, దాని కారణాలు ఇవి, వీటిని పరిష్కారం చేయండి అని ఆ సమస్యల మీద నిరంతరం పోరాటం నెంబర్ 1. నెంబర్ 2, ప్రజల్ని చైతన్యవంతం చేయటం. ఇప్పుడు కొన్ని వ్యసనాలకు, బానిసలకు, మరొక వాటికో దురలవాట్లకు బానిసలు అయి ఉంటారు అనుకోండి, వీటి నుంచి బయటకు తీసుకురావటం, మంచేది చెడేది తెలుసుకునేలాగా చేయటం. అలాగే ఈ పార్టీ నిర్మాణం కోసం నాయకత్వాన్ని తయారు చేయటం, సమాజానికి పనికొచ్చే నాయకత్వాన్ని, దోచుకునే నాయకత్వాన్ని కాదు, ఇలాంటి పనులు పార్టీలు చేయటం చేస్తాయన్న ఉద్దేశంతో, అంటే మంచి కదా సమాజానికి. రాజకీయంగా ఇప్పుడు మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకులతో జరగాలని కోరుకున్నారు తప్ప అధికారులతో జరగాలని కోరుకోవాలి. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకత్వం ద్వారా విధానాలు, పాలసీస్ రావాలి, ఆ పాలసీస్ ద్వారా పరిపాలన జరగాలని ఉద్దేశం. సో అలాంటి నాయకత్వం తయారు కావాలంటే రాజకీయ పార్టీలు ఉండాలి. రాజకీయ పార్టీలుగా పెద్ద డెఫినేషన్ లేకపోయినా ఇండిపెండెంట్ కూడా రావచ్చు, కానీ పార్టీలుగా పనిచేయాలన్నప్పుడు ఆ పార్టీల పనితీరుకి ఒక రాష్ట్రవ్యాప్త నిర్మాణం, దానికి ఇవన్నీ కావాలి, ఉద్దేశం అది. అయితే ఇవాళ జరుగుతున్నది కాసేపు అది పక్క పెడితే పార్టీలు ఎలా ఉండాలో ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు పార్టీ సొంత ఆస్తులు కాకూడదు. మనం చూసినట్టుగైతే జాతీయ స్థాయి నుంచి ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా చాలా వరకు పార్టీలు ఒక నాయకుడి జోబు సొత్తు, వాళ్ళ పాకెట్ మనీ, వాళ్ళ కుటుంబ ఆస్తి. మనం గమనించుకో, ప్రతి పార్టీలు కూడా దాదాపు ముఖ్యమైన పార్టీలు అన్నీ కూడా మనం అది ఇదని మనం చెప్పక్కర్లా, పార్టీలు వాళ్ళ కుటుంబ ఆస్తులుగా, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, మనవడు తర్వాత కోడలు, లేకపోతే కోడల తర్వాత ఇంకొకళ్ళు, ఇదే వారసత్వంగా పార్టీ అగ్రనాయకత్వం అయినా నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని కొన్ని కుటుంబాల చేతులు ఆస్తిగా మలుచుకున్నారు. నెంబర్ 1, అది కార్యకర్తలది ప్రజలుగా జరగట్లా. పార్టీలో నాయకత్వం ఎన్నిక ఎలా జరుగుతున్నది? నామకే వాస్తే మొక్కుబడిగా అయిపోయింది. అందరూ కలిసి ఎన్నే నాయకుడికి ఎన్నుకున్నారు అంతే తప్ప ప్రజాసంబద్ధంగా పార్టీలో నాయకత్వ ఎన్నిక సమర్థతగా ఉన్న వాళ్ళకి పైకి వచ్చే అవకాశాలు లేవు. అంటే ఇలాంటి సమస్యలు. పార్టీలు డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాయి, ఆ వచ్చిన డబ్బు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల్లో తాగబోయించడానికో మరొక దానికో ఓటుకు డబ్బు పంచడానికి వీటికి ఖర్చు పెడతారు. ఇలా ఉన్న పార్టీలని అంటే కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్, ఇందాక మీరు అడిగారు, పన్ను రాయితీ నిజంగా ఉద్దేశమేమో అది, పన్ను రాయితీ ఇవ్వడానికి ఉద్దేశం పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు చైతన్యం నింపాలి, వాళ్ళ సమస్యల మీద పోరాడాలి. ఇవాళ జరుగుతున్నదేమో రాజకీయ పార్టీల పేరుతో దోపిడీ, వారసత్వం, కులాలను పెంచడం, లేకపోతే ఇంకొక విద్వేషాలను రగల్చడం, వీళ్ళ రాజకీయ అధికారం కోసం ఏమైనా చేయటం, అవినీతికి పాల్పడటం. ఈ రెండింటి మధ్య గీత గీయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలని ఇదిగో ఇలాంటి పద్ధతులతో నడిచే పార్టీలకే ఏర్పాటు. తర్వాత ఖర్చు ఎలా పెడుతున్నారు దాని మీద కూడా ఇప్పటిదాకా నిబంధనలు ఇందాకదే చెప్పాను. ఖర్చు ఎలా పెడుతున్నారు అన్న దాని మీద మీకు వచ్చిన డబ్బు 100 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు, ఈ డబ్బు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు, దానివల్ల ఫలితం ఏంటి? ఈ గీత లేకపోతే ఏమవుతుందంటే వచ్చింది మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ అడిగేవాళ్ళు లేడు. కానీ సార్ ఒకటి సార్ వారు అంటున్నారు పార్టీలు వాళ్ళ ఆస్తులుగా మారినాయంటే ప్రజల మద్దతు కూడా ఉంది కదా, దాన్ని కాదంటమా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి మీరు ఇక్కడ ప్రజల్ని మీరు అక్కడ వాళ్ళకు పెట్టడానికి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు ఏమన్నారంటే ఒక వారసత్వం పార్టీలు అయిపోయి ఆయన చెప్పింది కరెక్టే. ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఉత్తరప్రదేశ్లో కనీసం ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి సభ్యులు ఒక 27 పొజిషన్స్లో ఉన్నారు. 27 పొజిషన్స్, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అన్ని రాజ్యసభ మెంబర్ది 27 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజలు సమాజ్వాదీ పార్టీకి ఓటేశారు, కానీ వీళ్ళ కుటుంబాన్ని పరిపాలించడానికి కాదు కదా. అట్లాగే మీరు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ చూసుకుంటే 2 కొడుకులు, కూతురు ఓడిపోయింది, భార్య ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. సో ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు పార్టీకి ఓటు చేశారు. ఒక పార్టీ నచ్చలేక వీళ్ళు పార్టీ ఏంటంటే ఇవన్నీ మీరు మర్చిపోకండి, ఇవన్నీ సోషలిస్ట్ పార్టీస్, ఇవన్నీ రామ్ మనోహర్ లోహియా భావజాలంతో వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఇట్లా తయారు చేస్తే ప్రజలను బ్లేమ్ చేయడానికి కాదు, ఈ పార్టీలన్నీ అట్లాగే తయారయ్యాయి. కానీ ఇప్పుడు మీరు ఇష్యూ రేజ్ చేస్తున్నారే, ఇది చాలా ఇన్కమ్ ట్యాక్స్ని అవాయిడ్ చేయడానికి ఈ ఫస్ట్ థింగ్ 20,000 కన్నా అందరూ తక్కువ ఇది చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన ఏం పెట్టిందంటే మీరు అన్ని 20,000 కన్నా తక్కువ ఇది చేసుకుని మీరు 100 కోట్లు తీసుకుంటున్నారు కదా, లెక్క చెప్పక్కర్లేదు. 20,000 కన్నా తక్కువ వస్తే ఇది 2,000 తగ్గించండి, 2,000 తగ్గించండి. 2,000 కింద మీరు ఏదైనా విరాళాలు తీసుకుంటే దానికి లెక్క చెప్పక్కర్లేదు అంట. నేనేమంటున్నా, ఒక పైసా తీసుకున్నా కూడా లెక్క చెప్పలేకుండా ఇప్పుడు ఏం చేస్తారో ఈ రాజకీయ నాయకులు చాలా తెలియగలవాళ్ళు. ఈ 2,000ని 1,02,000 తీసుకుంటారు, అది 2 కోట్ల ఎంతో అవుతుంది. సో ఏ పైసా ఏదైనా వచ్చినా ఒక కంపెనీకి కానీ ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లెక్క చెప్పాలి. కానీ ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత, నోట్ల రద్దు అయింది కదా నల్లధనం పోవడానికి, ఇక్కడ ట్యాక్స్ లేనప్పుడు పార్టీకి
మళ్ళీ ఓట్లలో మళ్ళీ అదే అట్లా ఆడికి పోతుంది మళ్ళీ తిరిగి అంటే విరాళం ఎక్కడి నుంచి వచ్చింది చూపించాలి మనం. విరాళం ఇప్పుడు నియమం ఏంటంటే 20,000 కంటే పైన అయితే నువ్వు ఎవరిచ్చారో చెప్పాలి. మొన్నటి దాకా ఇప్పుడు 2,000కి మారుస్తున్నారు. ఒక సూచన చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి, ప్రభుత్వానికి సూచన. ప్రభుత్వం చాలా సూచనలు పెట్టించుకోవాలి. ఉదాహరణకి ఆర్టీఐ. సరే, రాజకీయ పార్టీలు ప్రజల సొత్తని మనం అనుకున్నాం. రాజకీయ సమాచార హక్కు చట్టం కింద రాజకీయ పార్టీలు అడగొచ్చా అడగకూడదా? అయ్యా నీకు వచ్చిన డబ్బు నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేశావు, ఏ రకంగా పనిచేస్తున్నావు, ఆ ఆర్టీఐ పరిధిలోకి రావడానికి కూడా వీళ్ళు ఒప్పుకోవట్లా. సమస్య అది. ఆర్టీఐ పరిధిలోకి రావడానికి ఏ ఇబ్బంది ఉండక్కర్లా వాస్తవానికి. అంటే పారదర్శకంగా కూడా రావాలి. పారదర్శకంగా రావడానికి కూడా ఏది అది ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ అదే, ఇది బీజేపీ అదే పరిస్థితి. అన్ని పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు, రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు కూడా. అంటే సమాచార హక్కు చట్టం, ఎస్ మేము తెరిచిన పుస్తకం లాగా ఉన్నాము, మాకు నిధులు ఇలా వస్తున్నాయి, మా నాయకత్వంలో ఎన్నిక అవుతుంది, మేము ఇలాంటి అభ్యర్థులు పెడుతున్నాం, ఇది ఒకటి. రెండోది అంబుడ్స్మెన్ వ్యవస్థ అని ఒకటి మనం చెప్తాం. అంటే పార్టీల్లోనే అంతర్గతంగా పార్టీకి సంబంధించిన మనిషి కాకుండా పార్టీ పనితీరు మీద, మొత్తం పార్టీ పనితీరు ఎలా ఉంది, ఈ పార్టీలో నిజాయితీ నాయకత్వం ఎదగడానికి అవకాశం ఉందా లేదా, వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా, నిజమైన ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారా లేదా, వీటన్నిటినీ పరిశీలన చేయడానికి మనం ఎలా కావాలంటే అలా ఒక అంబుడ్స్మెన్ మనమే పెట్టుకోవచ్చు. బయట నుంచి పార్టీ సంబంధం లేని వ్యక్తి, బయట వ్యక్తి, సమాజంలో కాస్త గుర్తింపు గౌరవం ఉన్న వ్యక్తుల్ని అంబుడ్స్మెన్గా పెట్టవచ్చు. లేదంటే ఎన్నికల సమయం ఇలాంటి నియమాలు పెట్టవచ్చు. ఇదిగో మీరు అంబుడ్స్మెన్ వ్యవస్థను పెట్టుకోవాలి. అంటే పార్టీకి ఏమాత్రం సంబంధం లేని మళ్ళీ బినామీలు పెట్టుకోవడం కాదు, నిజాయితీగా ఒక అంబుడ్స్మెన్ పెట్టుకున్నట్టుగైతే ఎస్ వాళ్ళు ఇచ్చే దాని మీద. బ్యాంకులకి చాలా చోట్ల అంబుడ్స్మెన్ వ్యవస్థ ఉన్నది, కానీ అమలు అవుతున్నాయా వాటిని ఎంతవరకు ప్రజలకు తెలియజేస్తారు. అంటే అంబుడ్స్మెన్ వ్యవస్థ ఉంటాం కానీ ఆర్టీఐ పరిధిలోకి రావటం, సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావటం కానీ ఇలాంటివి కొన్ని చేసుకుంటారు. సార్, మీరు ఇంతకు ముందు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు. సాధారణంగా పార్టీలకు వచ్చే కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చే ఫండ్ నిధులు ఎంత మేరకు రావాల్సి ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఉందండి దానికి రూలు. ఇప్పుడు 5% లోపు కనుక నిధులు ఇచ్చినట్టుగైతే దానికి పెద్ద అభ్యంతరం లేదు. ఒక కార్పొరేట్ వాళ్ళ లాభాల్లో కానీ వాళ్ళ ఆదాయంలో కానీ. లేదు అంతకన్నా ఎక్కువ ఇవ్వాలంటే వాళ్ళ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవ్వకూడదని ఏం లేదు, కానీ మీకు ఎక్కడ అసలు అంతకన్నా ఇచ్చినట్టు చూపించరు. 5% కంటే మించి ఇచ్చేవాళ్ళు వేరే విడిగా ఇస్తున్నారు. అది అకౌంట్లో కూడా రాదు, పార్టీ అకౌంట్లో కూడా అక్కడ తీసుకుంటారు. అంటే లిక్విడ్ క్యాష్ ఇస్తారా? బ్లాక్ కూడా అదే కదా ఇప్పుడు మొత్తం దేశంలో జరుగుతుందంతా. ఆ ఇచ్చేది వైట్ ఎవరు? ఇప్పుడు మీరు 5% నిజంగా కార్పొరేట్ నుంచి అఫీషియల్గా ఇస్తే అది వైట్ మనీనే అవుతుంది. కార్పొరేట్ లాభాలు చూపించిన మనీని ఇస్తారు, లాభాలు 5%. అలా కాకుండా విడిగా ఇవ్వదలుచుకున్నారు అనుకోండి, అది ఏదో రూపంలో ఇస్తారు, బయటకు వెళ్ళిపోతుంది. అంటే శ్రీనివాసరావు ఇప్పుడు ఆదర్శం ఒకటి, యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో జరిగేది ఒకటి. విచ్చలవిడిగా ఎలక్షన్స్ మన తమిళనాడులో మనం చూసాం, ఒక 2 వ్యాన్లు దొరికి 50 కోట్లు ఎంత దొరికాయి. ఫైనల్గా ఏంటంటే అసలు ఏ పార్టీది అని చర్చ వచ్చింది. బట్ అది నగేష్ గారు చెప్పారండి, మీకు చెప్పారు 900 కోట్లు చూపించారని. అందులో 600 కోట్లు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే 600 కోట్లు ఇలాంటి ఎవరిచ్చారో తెలియని విరాళాలని, అంటే చిన్న విరాళాలు లేదా గుప్త విరాళాలని. 600 కోట్లు చిన్న విరాళాలు వచ్చి 300 కోట్లు పెద్ద విరాళాలు వస్తాయా? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడం నెంబర్ 1. మీకు ఆ డబ్బులో మనం చూసినట్టుగైతే పార్టీలకు వచ్చే విరాళాలు పనిచేస్తున్న తీరు, ఎన్నికల్లో 900 కోట్లు అంటే యావరేజ్గా ఎంపీ ఎలక్షన్స్కి వారు చెప్పారు 542 ఎంపీలు మనకి. తక్కువ పెట్టిన వెనకబడ్డ రాష్ట్రాలు అనుకున్న చోట కూడా 15-20 కోట్లు కళ్ళు మూసుకొని పెడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలు కానీ లేకపోతే కర్ణాటక, తమిళనాడు ఇక్కడ చూస్తే 100 కోట్లు యావరేజ్గా, ఎంపీకి 100 కోట్లు, ఏది హీనపక్షం 60-70 కోట్లు. ఆ లెక్కలో వారు చూస్తే వారు చెప్పిన 24,000 కోట్లు పెద్ద అమౌంట్ కాదు. ఇవి కాకుండా వల్ల నాయకులు సొంత ఖర్చు ఉంటుంది. ఉదాహరణకి మోడీ గారి ప్రమోషన్కి ఎంత ఖర్చు పెట్టారు మనం చూస్తే. కొన్ని మీకు దేశం అంతా మోడీ గారు మామూలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా తప్ప పెద్దగా సామాన్య ప్రజానికైనా తెలియదు. చదువుకున్న మేధావులు కొంత అక్కడ ఏదో జరుగుతుందని చెప్పు, కానీ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తానికి మోడీ గారిని పరిచయం చేయడం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఖర్చు కాకుండా హోర్డింగ్లు వచ్చినాయి, ఖర్చు కాకుండా యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, మెయిల్స్లో, యాహూలో అన్నింటిలో వచ్చేసి అంటే మనం నమ్మడానికి సిద్ధంగా లేం కదా. ఖర్చు అయినట్టు బోలెడు ఖర్చు పెట్టారు. నగేష్ గారు, 100 కోట్ల రూపాయలు వచ్చిన ఫండును వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెడుతున్నారా, వ్యాపారాలు చేస్తున్నారా, ఎక్కడ? ఇప్పుడు ఎలక్షన్ అంటే 5 ఏళ్ళకి ఒకసారి రావాలి కదా. ఈ 5 ఏళ్ళ లోపు వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే వీళ్ళు కమర్షియల్గా దీన్ని వాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు దేనికి ఖర్చు పెడతారంటే నాకు తెలిసి కమర్షియల్గా వాడితే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, అది మాత్రం చేసుకోవడానికి లేదు. బట్ మనం ఇప్పుడు చర్చింది చాలా ఆదర్శం అనేది ఇలాగ ఉండాలని చేస్తున్నాం. ఒకటేమిటంటే అంటే యూటోపియా అనమాట. రేపు గవర్నమెంట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా ఉండాలని అడుగుతున్నారు. ఏది ఖర్చు తగ్గిపోతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఖర్చు తగ్గదు. ఎందుకంటే మీరు ఒక క్రోనీ క్యాపిటలిజం ఉంది. ఇందాక చెప్పాను చూడండి, మనీ చేసేస్ పవర్ అండ్ పవర్ చేసేస్ మనీ. క్యాపిటలిస్ట్ చేసేస్
పాలిటీషియన్ అండ్ పాలిటీషియన్ చేసేసి క్యాపిటలిస్ట్. సో ఈ క్యాపిటలిస్ట్ ధనం అంతా రేపు పవర్లోకి వస్తే ఏదో ఒకటి లాభం జరుగుతుందనే ఇది చేస్తారు. సో ఆ మనీని యునైటెడ్ స్టేట్స్లోని మనం ఎంత ఖర్చు పెట్టారో మనం చూసాం కదా, హిలరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లమ్స్ విత్ హిలరీ క్లింటన్ షీ వాజ్ ఏ క్యాండిడేట్ ఆఫ్ వాల్ స్ట్రీట్. వాల్ స్ట్రీట్ అంటే మొత్తం బిజినెస్ మ్యాన్, బిగ్ మనీ బ్రోకర్స్, ఇండస్ట్రియలిస్ట్ అనే ఆ స్థాయికి వచ్చింది. బట్ అక్కడ కూడా ఏంటంటే హాస్యాస్పదమైన విషయం ఏంటో మీరు వినండి. అట్ సర్టన్ లెవెల్ ఈ ప్రైమరీ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇద్దరే క్యాండిడేట్ మిగిలిన తర్వాత గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఉంది అక్కడ. ఏదో అర్థం ఉంది. ఒక్కొక్కరు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఒక 747 జెట్లో తిరుగుతాడు. సో ఇవన్నీ ఒకటేమో యూటోపియా, ఒకటి నిజం ఒకటి. సో ఈ నిజమే ఇప్పుడు డామినేట్ చేస్తుంటుంది ఎలక్షన్స్లో. కానీ అమెరికాలో లెక్కలు చెప్పాలి కదా, ఎంత వచ్చింది అనేది ఉంటుందా? లెక్కలంటే అక్కడ మనలాగా ఎలక్షన్ కమిషన్ అనేది ఏమీ లేదు. ఒక 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 బికాస్ అక్కడ ఫెడరల్ సిస్టమ్, ఏ స్టేట్ ఆ స్టేట్ వాళ్ళకి లెక్కలు చెప్పడం. నేను రాజకీయం ఎక్కడైనా అంతే, మీరు ఏ దేశం చూసుకోండి అదే ఉంది. మనకు ఒకటి ఇంకోటి, వాళ్ళు వ్యాపార అవసరాలకు వాడుకోకూడదు. వాస్తవానికి మనకి పార్టీలు జరుగుతుంది, వచ్చే నిధులు కాకుండా ప్రభుత్వాల నుంచి భూములు తీసుకోవటం ఒకటి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అన్ని పార్టీలకి తలాకి మొన్న ఆంధ్రప్రదేశ్లో చూసాం అట్లా ఇచ్చారు. 4 ఎకరాలు ఒకరికి, 2 ఎకరాలు ఒకరికి, 1000 గజాలు ఒకటి రాసుకున్నారు. అంటే భూముల పంపిణీ. రాజకీయ పార్టీలు జిల్లాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా భూములు తీసుకుంటారు ప్రభుత్వం దగ్గర, నామినల్ లేదా ఆల్మోస్ట్ ఫ్రీగా గజం 5 రూపాయలకు 10 రూపాయలకు భూములు తీసుకుంటారు. వాస్తవానికి భూములను వ్యాపారం చేయటం కాదు, పార్టీ కార్యక్రమాలకే వాడాలి. పార్టీ కార్యాలయాలు కానీ చాలా చోట్ల మనం చూసినట్టుగా ఏమవుతుంటుంది, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేసి ఉంటాయి కిందంతా, దాని నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఆదాయం లెక్కలో చూపించాలి. ఇప్పుడు మీకు అదే స్వచ్ఛంద సంస్థలకు నియమం ఉంది. ఒక స్వచ్ఛంద సంస్థ కనుక ప్రభుత్వం దగ్గర ఏదైనా లబ్ధి పొంది స్థలం మరొకటి తీసుకుంటే అక్కడ వాళ్ళు ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేస్తే అది పార్టీ సంస్థ ఆదాయాల కన్నా చాలా తక్కువ ఉంటేనే. 500-1000 రూపాయల నోట్లు డిమానిటైజ్ అయ్యే ముందు ఒక ప్రత్యేకమైన పొలిటికల్ పార్టీ చాలా రాష్ట్రాల్లో స్థలాలు కొనుక్కుంది. ఏది 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఇచ్చి, అంటే వాళ్ళకి సమాచారం ఉండేది 500 రూపాయలు ముందే ఉన్నది, చాలా రాష్ట్రాలు కొనుక్కున్నది. కానీ సార్ ఇప్పుడు జనరల్గా చాలామంది లీడర్లు కూడా బయట మాట్లాడింది, మా ఎంబడి 10 మంది రావాలంటే 10 మందికి టీ దాపాలి, టిఫిన్ చేయించాలి, భోజనం పెట్టాలంటే మినిమం ఖర్చు అయితే అవుతుంది కదా, ఇక ప్రతిదానికి మేము లెక్క చూపించలేం కదా, కొత్త చూసి చూడనట్టు ఉండాలని ఒక మాట ఉంది. అది దాన్ని ఎట్లా మనం చూడాలి? అట్లా కాదంటే సమస్యలు చాలా ఉంటాయి సమాజంలో. వ్యక్తిగతంగా చాలా మంది ఎంపీలు నాకు కూడా చెప్పారు, ఒక రోజు మేము బయటకు వెళ్తే 1,00,000 రూపాయలు జోబులో 1,00,000 పెట్టుకొని వెళ్తే జెన్యూన్ ఖర్చు, పాపం ఏ పెద్ద ఏం కాదు. అంటే మనం ఉన్న సమాజం సైకిల్ ఎక్కడుంది ప్రజలు చేయిచాచి అడిగే దగ్గర మనం నిలబెట్టాం. ఇంట్లో పెళ్ళి అంటే నాయకుడు వస్తే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఏదైనా చావు అయితే నాయకుడు వస్తే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఎందుకంటే వాళ్ళ జీవితాలు మేము మార్చట్లేదుగా. వాడు ఎదగటానికి ఓ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కూడా బాగుపడే పరిస్థితి చేస్తే 70 ఏళ్ళకి కూడా ఆ పరిస్థితిలో ఉన్నాడు. కానీ 70 ఏళ్ళకి నువ్వు అక్కడే ఉంచావు. 100% మందిని తెల్ల రేషన్ కార్డు మీద వచ్చే బియ్యం మీదనో లేకపోతే ఇంకొక దాని మీదనో ఆధారపడే దగ్గర మనం ఉంచాం. మాకేమి జరగలేదన్న కసి బాధ ఉంది. ఆ బాధ ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది పెద్ద నాయకుడు కావచ్చు, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షం ఎవడైనా సరే ఒక నాయకుడు వెళ్తే నాకేమి ఇస్తా ఉన్న దగ్గరే సమాజం ఉన్నమాట వాస్తవం. కానీ దానికోసం మిమ్మల్ని చూస్తుంటే పోవటం కాదు కదా. అంటే సమస్య ఒకటైతే పరిష్కారం ఒకటి చెప్పలేం కదా. మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. నాయకులు డబ్బు సంపాదించిన వాళ్ళు ఖర్చు పెట్టండి. ఇవాళ ఉన్న మన నాయకులు సామాన్యులా, ఏ ఎంపీకి 100 కోట్లకి తక్కువ ఉంది, ఏ ఎమ్మెల్యేకి 10 కోట్లకి తక్కువ ఉంది చెప్పండి. రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కళ్ళని చూపించండి. బహురేరుగా ఏమన్నా ఒకళ్ళారు తగులుతారో నాకు తెలియదు కానీ 99% మంది, 199% జాతి దేశవ్యాప్తంగా ఎంపీ అంటే కొన్ని 100 కోట్ల ఆస్తి పరులు, ఎంపీలు అంటే కొన్ని 100 కోట్ల ఆస్తి. కొన్నిటికి నిర్వచనం వచ్చేసింది. ఖర్చు పెడితే నష్టం ఉంది. 2 వారు చెప్పినట్టు ఎన్నికలకి మళ్ళీ బయటకు వచ్చి బేదరుపులు అరుస్తారు. మాకు పార్టీలకు నిధులు ఎట్లా, పార్టీలకి ఓట్లకి జనం దగ్గరికి పోవాలంటే డబ్బులు ఎట్లా, ఎన్నికల ఖర్చు పార్టీలే పెట్టాలి, పార్టీల ఖర్చు ప్రభుత్వం పెట్టడం ద్వారా ఏ మార్పు రాదు. నిజాయితీ ఛాయిస్ కూడా అవకాశం రాదు. సపోజ్ ప్రభుత్వమే మందు పోయించడానికి ఓట్లు పంచడానికి అయితే ఇవ్వదు కదా. ప్రభుత్వం దేనికి ఇస్తుంది? ప్రచారం చేసుకోవడానికి నామినల్గా ఇంత ఇస్తుంది. ఇగో ఇన్ని పాంప్లెట్లు, లేకపోతే ఇంత టీవీ టైము, లేకపోతే ఇంత పేపర్ స్పేస్ అని ఇస్తుంది. అది మనం ఇచ్చింది ఇంత అయితే వాళ్ళు ఇంత కొనుక్కుంటారు తర్వాత. సో ఆ రకం జరిగేదే ఉండదు. దీనికి పరిష్కారం ఏంటి? దీనికి మనం అంత నిరాశ పడక్కర్లేదండి. దీనికి పరిష్కారం టీఎన్ శేషన్ ఎన్ని మార్పులు తీసుకొచ్చాడండి. ఆయన కొరడా చూపించాడు, అన్ని పార్టీలు లైన్లో వచ్చాయి. ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎక్స్పెండిచర్ మీకు రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు సరిపోతుంది. రూల్స్ ఉన్నాయి, ఫాలో కావట్లేదు. అది నైతికంగా ఏం చేయాలి పార్టీలు? ఒక మాటలో చెప్పండి. అంటే పార్టీలు నైతికంగా చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నైతికంగా చేసే పరిస్థితుల్లో సమాజం నుంచి వచ్చి ఒత్తిడి వస్తే తప్ప
ప్రజల నుంచి ఒత్తిడిస్తే తప్ప నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తాగబోయిస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్తే తప్ప వీళ్ళంతా వీళ్ళు నైతికంగా మారుతారని నేనైతే అంటే చాలా వేలు అలాంటి వారు అన్నట్టు ప్రపంచంలో యూటోపియాలో ఉన్నావు, ఇప్పుడు కూడా యూటోపియాలో ఉంటావు సాధ్యం కాదు. బట్ ఎలక్షన్ రిఫార్మ్స్ కావాలండి. శ్రీనివాసరావు గారు, నగేష్ గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. రాజకీయ పార్టీలు కూడా లెక్కలు చూపిస్తేనే, లేకపోతే కనుక మినహాయింపు తీసుకుంటున్నారు కాబట్టి అంతే పారదర్శకంగా ఉండాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. మినహాయింపు ఇచ్చింది అందుకోసం, దానికి భిన్నంగా వెళ్తే కనుక ఇవాళ కాకపోయినా సరే రేపైనా సరే ఈ ప్రశ్నకు సమాధానం పార్టీలు చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.